హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం వాయనాడుకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొట్టియూరు టెంపుల్ను చూడటానికి వచ్చాము. మా రూమ్ దగ్గర నుంచి బయలుదేరామండి. ఈ కొట్టియూరు టెంపుల్ అనేది శివ టెంపుల్, శివపార్వతులు ఉంటారు. ఈ కన్నూరు నుంచి 75 కిలోమీటర్ ఉంటుందండి. వాయనాడు నుంచి 20 కిలోమీటర్, మా రూమ్ దగ్గర నుంచి 25 కిలోమీటర్ ఉంటుంది. ఇలా ఫారెస్ట్ కూడా మధ్యలో తగులుతుంది మనకి. ఇలా ఫారెస్ట్లో నుంచి నిదానంగా ఘాట్ రోడ్లో వెళ్తూ ఉంటాం. ఒక 7 కిలోమీటర్ 5 కిలోమీటర్ ఉంటుంది ఘాట్ రోడ్డు. ఇక చూడండి, యానిమల్స్ రోడ్డు క్రాస్ అవుతూ ఉంటాయని బోర్డు కూడా పెట్టారు. టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి మనం ఇప్పుడు. ఇవన్నీ టెంపుల్కి సంబంధించిన షాపులు, పూజా సామాన్ అవన్నీ ఉంటాయి. ఈ లెఫ్ట్ సైడ్ అంతా పార్కింగ్, ఈ రైట్ సైడ్ కూడా పార్కింగ్ ఉందండి. మనం వెహికల్ ఇటు పార్కింగ్లో పెట్టేసుకుందాం. ఈ కనపడుతున్నది గుడి సింహద్వారం అండి. ఆర్చ్లో నుంచి లోపలికి వెళ్ళాలి. ఎదురుగా ఇటు పక్కన ఇంకో ఆర్చ్ ఉంది మనం ఉన్న సైడు. ఇటు నడుచుకుంటూ వెళ్తే సరస్సు వస్తుందండి. ఆ సరస్సు దగ్గరికి వెళ్దాం మనం ఇప్పుడు. ఈ కనపడుతున్న బిల్డింగ్లు దేవస్థానం బిల్డింగ్లు అండి. ఈ సంవత్సరంలో ఒక నెల ఉత్సవాలు జరుగుతాయి. ఈ దేవుడిని మెయిన్ గుడిలో నుంచి ఇటు సరస్సు పక్కన ఉన్న గుడిలోకి తీసుకొచ్చి ఉత్సవాలు జరుపుతారు ఒక నెల. అది కూడా రోహిణీ కార్తె తర్వాత. మనం ఆ సరస్సు దగ్గరికి వెళ్దాం. ఈ బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకుంటా ఇక్కడున్న చిన్న కాలువ లాంటి దాన్ని సరస్సులా ఉంటుంది. దీన్ని దాటుకొని ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఇంకో పెద్ద సరస్సులాగా వస్తుంది. అది దాటుకొని లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ చిన్న గుడి ఉంటుంది అన్నమాట. అది సంవత్సరంలో ఒక నెల మాత్రమే ఓపెన్ చేస్తారు. ఆ ఒక నెల 30 రోజులు అక్కడ ఉత్సవాలు చేస్తారనమాట. ఏనుగు అంబారి, ఈ కేరళ స్టైల్ వాయిద్యాలు, డ్యాన్సులు అన్నీ ఉంటాయి. అక్కడ ప్రత్యేకత ఏంటంటే వచ్చిన ప్రతి భక్తులకి తీర్థం ఇస్తారనమాట. అది స్వయంభూగా అక్కడ వస్తూ ఉంటుంది. అది ఎప్పుడంటే రోహిణీ కార్తె అయిపోయి ప్రతి సంవత్సరం రోహిణీ కార్తె అయిన తర్వాత అది చూస్తారు. ఇలా నిదానంగా ఈ బ్రిడ్జ్ దాటేసిన తర్వాత ఆ లైన్లో నుంచి మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి. అలా వెళ్తూ ఉన్నాం.
ఇదేనండి ఇంతకుముందు నేను చెప్పిన రెండో సరస్సులా ఉంటుందని చెప్పాను కదా, దీని మీద 2 బ్రిడ్జిలు ఉన్నాయి. ఇది మనకు ఎదురుగా ఒక బ్రిడ్జ్ కనపడుతుంది. అంతకుముందు మామూలుగా ఉత్సవాలు జరిగేటప్పుడు ఆ బ్రిడ్జ్ మీద నుంచి ఉంటుంది, కింద సిమెంట్ ఇసుక శాండ్ బ్యాగులతో కింద మళ్ళీ బ్రిడ్జ్ లాంటి చిన్నది కూడా కడతారు. ఒకటేమో వెళ్ళేదారి, ఒకటేమో బయటకు వచ్చేదారి అనమాట. అది అక్కడ కట్టెలు ఉన్నాయి చూడండి, ఆ గేట్ క్లోజ్ చేశారనమాట. ఇప్పుడు ఎవరికి ప్రవేశం ఉండదు ఆ లోపలికి వెళ్ళటానికి. ఆ లోపలికి వెళ్ళాలన్నమాట. అక్కడ ఉంటాయి చిన్న చిన్న హట్ టైపు గుడిసెలాగా వేసి దేవుడు శివలింగం అక్కడ ఉంటుంది. అయితే ఈ మెయిన్ రోడ్లో ఉన్న విగ్రహాలను కూడా అక్కడ తీసుకొచ్చి ఈ నెల రోజులు అక్కడ లోపల పెట్టి ఉత్సవం జరిపిస్తారు. చాలా బాగా చేస్తారు. ఇదండి గేటు మూసేసిందని చెప్పాను కదా బ్రిడ్జ్ తర్వాత. ఆ లోపల ఈ విధంగా ఉంటుంది. ఇది అంతకుముందు పోయిన సంవత్సరం 2 సార్లు మేము దర్శనానికి వచ్చాము అన్నమాట ఇక్కడికి. ఆ వీడియోను నేను ఇక్కడ యాడ్ చేశాను. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇందులోకి ప్రవేశం లేదు. ఇక్కడ ఇలా ఉంటుందండి. జనాలందరూ దేవుడి చుట్టూ ప్రదక్షిణం చేసి తీర్థం తీసుకుంటారు. ఈ సరస్సు యొక్క వాటర్ సౌండ్ చూడండి ఎలా వస్తుందో. చాలా స్పీడ్గా, ఇది కూడా స్పీడ్గానే ప్రవహిస్తుంది. 365 రోజులు ఇందులో వాటర్ ఉంటాయి. రైనీ సీజన్లో ఎక్కువ ఉంటాయి, సమ్మర్లో కొంచెం తక్కువ ఉంటాయి. కానీ వాటర్ ఫ్లో అవుతూనే ఉంటాయి. ఒరిజినల్ సౌండ్ ఉంది. ఇంకా రిటర్న్ మళ్ళీ మనం ఫస్ట్ బ్రిడ్జ్ మీద నుంచి పాస్ అవుతా టెంపుల్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆ మెయిన్ రోడ్డుకి అవతల ఉన్న సరస్సు అదన్నీ దాటుకుని మనం రోడ్డు దాటుకుంటే ఇక్కడ నుంచి నేరుగా అది కనబడుతుంది లైటింగ్, అది టెంపుల్ అనమాట. ఇది నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చుట్టూ గ్రీనరీ పచ్చగా ఉంటుంది, చల్లగా. మనకు ఒక సైడ్న మళ్ళీ ఇటు లెఫ్ట్ సైడ్న మళ్ళీ చిన్న జలపాతం ఉంటుంది. ఈ కనపడుతున్న బిల్డింగ్లో మనకు టోకెన్లు ఇస్తారండి. పూజకు సంబంధించిన టోకెన్లన్నీ ఇక్కడ తీసుకోవాలి. ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న జలపాతం నుంచి కొన్ని నీళ్లు ఇటువైపుకి ఇలా పెడతారండి. గ్లాస్ మీద నీళ్లు పెడితే ఇక్కడ కాళ్ళు కడుక్కోవాలి. ట్యాపులుగా లేకుండా ఇక్కడ భలే విచిత్రంగా పెట్టారు. చిన్నపిల్లలు ఆడుకుంటూ కాళ్ళు కడుక్కుంటూ ఉంటారు. ఇదండి గుడి మెయిన్ ఎంట్రన్స్.
మనం నడుచుకుంటూ అక్కడ టోకెన్ తీసుకొని టోకెన్కి సంబంధించిన సామాన్లు పక్కన ఉన్న రూమ్లో ఇస్తారండి. అదిగో మనం ఇంటి దగ్గర నుంచి తీసుకురావసరం లేదు. ఇక్కడే దీపారాజనకి సంబంధించిన దీపం, ఆయిల్ కూడా ఇస్తారు. ఈ విభూతి పెట్టుకొని మగవాళ్ళేమో షర్ట్ తీసేసి లోపలికి వెళ్ళాలి. దర్శనం తర్వాత మనకి ఇలా చందనమును, తులసాకు, తీర్థం ఇస్తారండి. ఇది గుడి లోపలికి వెళ్ళే ముందు ఉన్న మండపం అండి ఇది. ఇందులో చాలా విశిష్టంగా శిల్పకళ చెక్కారండి. ఈ పైన మండపం కనపడుతుంది చూడండి, పైనది. అందులో మనం దగ్గరగా చూస్తే 12 రాసులు ఉంటాయండి. అమ్మవార్ల బొమ్మలు, నవగ్రహాలు కూడా కనపడతాయి. ఇది దీపారాధన చేసే మండపం. దీపారాధన కూడా ప్రతిరోజు సాయంత్రం 6 గంటల తర్వాత ఈ మండపంలోనే చేస్తారు. శిల్పకళ చూడండి అసలు ఎలా చెక్కారనేది. కేరళలో హిందూ టెంపుల్ అంటే మనం చెప్పుకోవాల్సింది ఈ శిల్పకళేనండి. కాకపోతే ఇదంతా వుడ్తో చేసింది, శిల్పకళ కాదు, వుడ్తో చేసింది. ఇదంతా చెక్కతో చేసింది. ఇదిగో ఇప్పుడు మనం గుడి దర్శనం చేసుకొని బయటకు వచ్చామండి. దేవుణ్ణి చూసుకొని లోపల షూట్ చేయనివ్వరు, అందుకని తీయలేదు. ఇప్పుడు మీకు బయట 360 డిగ్రీస్లో టెంపుల్ వ్యూ చూపిస్తున్నాను. స్టార్టింగ్ దగ్గర నుంచి 360 డిగ్రీస్ అనమాట. గుడి దగ్గర నుంచి రైట్ సైడ్లో ఇటు భోజనశాల ఉంటుందండి. ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం పూట అన్నదానం జరుగుతుంది. ఇది భోజనశాలకు వచ్చేసాం మనం. కాకపోతే ఇప్పుడు టైము ఆల్రెడీ 3 o'clock అయింది, అందుకని అన్నదానం అయిపోయింది. మీకు చూపిద్దామని భోజనశాల షూట్ చేసి చూపిస్తున్నాం. దర్శనం తర్వాత భోజనశాల చూసుకుంటూ మనం మళ్ళీ మన పార్కింగ్ దగ్గరలో ఉన్న మన వెహికల్ దగ్గరికి వచ్చేసామండి. ఇదేనండి కుట్టియూరు టెంపుల్, శివ టెంపుల్, ఫేమస్ టెంపుల్ అనమాట. మనకి కేరళలో ఫేమస్ అనగానే అయ్యప్ప స్వామి టెంపుల్ను, త్రివేంద్రం పద్మనాభ స్వామి టెంపుల్ అంటారు. కాదండి, అలా వాటితో పాటు చాలా ఫేమస్ టెంపుల్, విశేషమైన టెంపుల్ ఇక్కడ కేరళలో ఉన్నాయి. ఇంకా ముందు మంచి వీడియోలతో మేము ముందుకు వస్తామండి. బాయ్. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిట్టి తల్లి 143. సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్ యూ. బాయ్.